హైదరాబాద్ శివారులో ఓ ఆసుపత్రికి పేషెంట్ను తీసుకొచ్చిన 108 అంబులెన్స్ను రెప్పపాటులో ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడు. గమనించిన అంబులెన్స్ సిబ్బంది దాన్ని వెంబడించారు. ఈ క్రమంలో 108 కంట్రోల్ రూమ్కు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దొంగ మాత్రం దర్జాగా అంబులెన్స్ వేసుకుని విజయవాడ వైపు హైవేపై దూసుకెళ్లాడు. టోల్గేట్ల వద్ద ఆపే ప్రయత్నం చేసినా అతడి వేగానికి అందరూ భయపడ్డారు. మరో అంబులెన్స్ను అడ్డం పెట్టినా దాన్ని ఢీకొట్టి పరారయ్యాడు. మొత్తానికి పోలీసులే లారీలు రోడ్డుకు అడ్డంగా పెట్టడంతో ఏమీ చేయలేక అంబులెన్స్ను కల్వర్టు వద్ద లోయలోకి దించేసి దొరికిపోయాడు. శనివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో హైత్నగర్ వద్ద ఒక పేషెంట్ని 108 అంబులెన్స్లో ఎక్కించుకొని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 108 సిబ్బంది ఆసుపత్రిలోకి పేషెంట్తో సహా వెళ్లగానే అక్కడే ఉన్న వెంకటరామ నర్సయ్య అంబులెన్స్ను ఎత్తుకెళ్లాడు. ఇది గమనించిన అంబులెన్స్ సిబ్బంది 108 కంట్రోల్ రూమ్కి ఫిర్యాదు చేశారు. కంట్రోల్ రూమ్ నుంచి ఈ విషయంపై దగ్గరలోని అంబులెన్స్ డ్రైవర్లకు అలర్ట్ వెళ్ళింది. వారు కూడా తమ అంబులెన్స్లతో ఎత్తుకెళ్లిన అంబులెన్స్ వెంట పడ్డారు. మరోవైపు పోలీసులకు సైతం సమాచారం అందించడంతో చౌటుప్పల్ టోల్గేట్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ బారికేడ్లను సైతం ఢీకొట్టి వెంకటరామ నర్సయ్య విజయవాడ వైపు అంబులెన్స్లో పరారయ్యాడు. చిట్యాల వద్ద పోలీసులు మరోసారి అంబులెన్స్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులను సైతం ఢీకొట్టి పారిపోయాడు. ఈ ఘటనలో ఏఎస్ఐ జాన్ రెడ్డికి గాయాలయ్యాయి. ఆ తర్వాత కొర్లపాడు టోల్గేట్ వద్ద కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినా కుదరలేదు. అంబులెన్స్ అత్యంత వేగంగా టోల్గేట్ను ఢీకొట్టి వెళ్లిపోయిందని స్థానికులు చెబుతున్నారు. దాదాపు గంటకి 140 కిలోమీటర్ల వేగంతో అంబులెన్స్ దూసుకెళ్లిందని అంటున్నారు. ఇక నల్లగొండ జిల్లా కట్టంగూరు కేతేపల్లి పోలీసులు జాతీయ రహదారిపై టేకుమడ్ల బ్రిడ్జి పైన రోడ్డుకు అడ్డంగా లారీలను ఉంచారు. దీంతో తప్పించుకోవడానికి దారి లేకపోవడంతో కల్వట్టు కిందికి లోయలోకి అంబులెన్స్ను వెంకటరామ నర్సయ్య పోనిచ్చాడు. కల్వట్టు లోయలో నుంచి అంబులెన్స్ను బయటికి తీసిన పోలీసులు గాయపడిన వెంకటరామ నర్సయ్యను ఆసుపత్రికి తరలించారు. దాదాపు ఉదయం 5 గంటలకి జాతీయ రహదారిపై స్టార్ట్ అయిన చేస్ 3.5 గంటల తర్వాత ముగిసింది. పోలీసులు తెలివిగా లారీలను అడ్డం పెట్టడంతో అంబులెన్స్ దొంగ చిక్కాడు. పోలీసుల సమయస్ఫూర్తిని స్థానికులు కొనియాడారు. అయితే దొంగ వెంకటరామ నర్సయ్య మతి స్థిమితం సరిగా లేదని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. కానీ ఈ వయసులో ఆయన దాదాపు గంటకి 140 కిలోమీటర్ల వేగంతో అంబులెన్స్ను నడపడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హైదరాబాద్ లో హాస్పిటల్ పోదాం. మరి విజయవాడకి ఎందుకు వచ్చినావు? విజయవాడ విజయవాడ పోతే వస్తుంది. ఏం పేరు నీ పేరు? మా నాన్న పెట్టిన పేరు వెంకటరామ నరసయ్య. నువ్వేం పెట్టుకున్నావు? నా పిల్ల పెట్టిన పేరు వెంకటేశ్వర్లు. నేను పెట్టుకున్న పేరు కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామిని. కాలభైరవుని దర్శించుకున్నావు. నువ్వు శంకరుని మాలేసుకున్నావా? నేను వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. కైలాసాన్ని పొందబోతావు. నా పేరు డి రాముడు. నేను అబ్దుల్లాపూర్ మెట్టు అంబులెన్స్ డ్రైవర్ను. మాకు ఇట్లా జరిగిందని మా కొలీగ్ ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే నేను ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యి అబ్దుల్లాపూర్ మెట్రో రోడ్ పట్టుకొని వస్తున్నా. మమ్మల్ని ఇట్లా ఏమైనా పోయిండామని మా సార్ వాళ్ళకి ఫోన్ చేస్తే మా సార్ వాళ్ళు ట్రాకింగ్ చేస్తూ ఇదే రూట్లో పోతుంది, అదే రూట్లో వెళ్ళిపో బండి వెనకాలని చెప్పి దాంతోపాటు వచ్చేసిన. దాంతోపాటు మన పంతంగి టోల్ ప్లాజా వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు బండి ఆపడానికి ప్రయత్నం చేశారు. బండి ఆపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చేసి అక్కడ టోల్ ప్లాజా క్రాస్ చేసుకొని వచ్చిండు. మళ్ళీ అది దాటంగానే మన నగరకెళ్ళకు టేకుమట్లకు వీళ్ళకు పోలీసు వాళ్ళకు ఇన్ఫామ్ చేశాము.
ఇన్ఫార్మ్ చేయగానే ఎస్ఐ శివతేజ్ సార్ వాళ్ళ బృందం వచ్చి మనకి టేకుమట్ల కాడ బండిని ఆపారు. ఆపనిగా ప్రయత్నం చేస్తే అతను రాంగ్ రూట్లో వెళ్ళిపోదామని చెప్పేసి అటు పోయి అక్కడ ఆ గుంతలు వేసేసారు సార్. కేసు రాగానే మాకేమని వచ్చిందంటే బస్సులో అన్కాన్షియస్ పడిపోయింది అని కేసు వచ్చింది. ఎల్బినార్ పిఎస్కి అపోజిట్ అని చెప్పారు. పిఎస్కి వెళ్ళి అపోజిట్ పోయి చూస్తే పేషెంట్ కింద పడి హెడ్ ఇంజూరీ ఉంది. ఆమె కింద దింపి స్ట్రక్చర్ తీసి స్ట్రక్చర్ మీద ఎక్కించుకొని వాళ్ళ ఇంటి వాళ్ళకి ఫోన్ చేస్తే ఐదున్నరలో ఉన్నాము, ఇక్కడ తీసుకురండి అని వాళ్ళు చెప్పారు. అక్కడ తీసుకెళ్ళాం, సన్ రైజ్ హాస్పిటల్ తీసుకురమ్మని వాళ్ళు చెప్పారు. ఆ హాస్పిటల్ కాడ తెచ్చి రివర్స్ చేసి పెట్టి లోపలికి వచ్చేలోపు ఇతను ఎత్తుకొని పోయాడు. అనూన్ పర్సన్ ఆయన. ఇంతమందికి పరిచయం ఉందా? లేదు, ఆయనకు మాకు సంబంధం లేదు, ఎలాంటి సంబంధం లేదు. మీ దాంట్లో పనిచేసిన ఇంతమందికి లేదు సార్, లేదు సార్, లేదు. ఇంతకుముందు ఎలాంటి సైకో సార్ ఆయనకు తెలియదు, మనకు ఆయన గురించి తెలియదు సార్. అతను సైకో. మేము హాస్పిటల్ ముంగట ఉన్నాడు, కాళ్ళు కట్టుకొనే ఉన్నాడు ఆల్రెడీ. మేము లోపలికి పోయి వచ్చేసరికి బండి స్టార్ట్ చేసుకొని ఆయన వెంటనే మళ్ళీ ఉరికొచ్చిన వెంటనే జస్ట్ ఒక నిమిషం 2 నిమిషాలు బిఫోర్లా ఆల్రెడీ ఇంకో వెహికల్ ఇంకో బండి వచ్చిందా మీకు? బండి తర్వాత మా వాళ్ళ బండి తీసుకొని మెట్టు బండి తీసుకొని ఆ సార్ వాళ్ళకి అందరికి ఇంటిమేషన్ ఇచ్చి జీపీఎస్ స్టార్ట్ చేసి పోలీస్ వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తే చెవిటుప్పల్ కాడ ఆల్రెడీ పంతాంగి తులెట్ కాడ ఉట్టుకొని వచ్చి తప్పించుకున్నాడు. దారి మధ్యలో ఇంకో ట్రాఫిక్ పెట్రోలింగ్ బండి ఎస్ఐనో కానిస్టేబుల్ తెలియదు, ఆయనకు కూడా గుద్దిన తర్వాత ఇక్కడ ఇది ఏది కేతపల్లి సార్ వాళ్ళు నలుగురు ఎస్ఐ వాళ్ళ రెడ్డి శివతేజ్ సార్ టేకుమట్ల పోలీస్ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు సరౌండింగ్ వచ్చి లారీలు అడ్డం పెట్టి బండి ఆపేశారు. అంత ఐడియా ఎట్లా వచ్చింది? రోడ్ మీద ఉంటారు కదా, లోకల్ చెప్పుకుంటారు కదా, ఇవాళ ఆపడానికి ఆపేసి 4 మ్యాక్సిమం మనకు ఏముంటుందంటే ముందోని మనం ఎట్లా ఆపలేము, బండితోటి మన బండి కూడా గుర్తాడని ముందోనికి ఇన్ఫార్మ్ చేస్తాం. మీరు స్పాట్లో ఊళ్ళను అవాయిడ్ చేసి లారీలు అడ్డం పెట్టేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది మా కానిస్టేబుల్ ఉంటారు కదా, లోకల్ ఉంటారు కదా, అంత మెరుపులాగా ఐడియా రావడం అనేది ఇచ్చింది. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన కానిస్టేబుల్ పేరు ఏం పేరు? జాన్ రెడ్డా? ఎక్కడ నడుపుతారు? ఈయన పేరు ఏం పేరు? దొంగ పేరు ఏ ఊరు ప్రాపర్? ఖమ్మం అంటే మెంటల్లీ అంత స్పీడ్గా ఇంత కట్టిన మెంటల్ అంటే మ్యాక్సిమం అంత స్పీడ్ అంటే మీరే 120 కొడతారు, ఉంటుంది 140 160 ఉన్నది. జాన్ రెడ్డి ఆయన పేరు? జాన్ రెడ్డి మొత్తానికి ఎన్ని కిలోమీటర్ల తర్వాత చేంజింగ్ లో పట్టుకున్నారు? ఎన్ని కిలోమీటర్ల నుంచి? అంటే ఉదయం ఎన్నింటికి బయలుదేరిండో సారు? 5 గంటలకి.